So welcome back to the channel again. Namaste and return. I hope everyone is doing great. So day 18 of daily vlog series. So the muchata time 10:30 aitandi, gym time అయింది అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బ్లాక్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకున్నా. జిమ్ మీద మాట్లాడదాం, ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. సో మన బ్రెడ్ ఆమ్లెట్ బ్లాక్ కాఫీ ముందు మర్చిపోతాం అవుతున్నా. టీచర్ మా మమ్మీ వాళ్ళు పని చేసుకుంటారు, డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి బ్లాక్ కాఫీ ప్రీ వర్కౌట్ తినేసి మనం జిమ్కి స్టార్ట్ అయిపోదాం. అండ్ వీడియో ఎడిట్ చేసి ఉన్నది, నిన్న వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అప్లోడ్ చేయలేదు. సో జిమ్లో వచ్చిన తర్వాత నిన్నటి అప్లోడ్ చేసేద్దాం. సో నీకు ఇప్పుడు ఏం కావాలి? చిక్కటి మీసాలు కావాలి అంతేనా? ఇప్పుడు నీకు చిక్కటి మీసాలు కావాలి అంతేనా అన్న? నాకు మీసాలు ఉన్నాయి తమ్ముడు, మీకే లేవు మీసాలు, మీ ఇద్దరికే లేవు మీసాలు. గడ్డ లేదా నువ్వే అన్నావు, ఎందుకు చెప్పు. నాకు గడ్డ మీసాలు అన్నీ ఉన్నాయి. నీకు ఎట్లా కావాలి చెప్పరా? ఎన్టీఆర్ స్టైల్ కావాలా, రామ్ చరణ్ స్టైల్లో కావాలా? నాకు ఉన్నాయి, అందరిలాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఏమో అన్నాడు కదా అన్నయ్య, ఏమన్నాడు అన్నయ్య ఇంతకుముందు? గడ్డ మొత్తం ఇట్లా రావాలే తమ్ముడు, పెంచుకుంటే వస్తాయి తమ్ముడు. నేను కట్ చేసి తమ్ముడు రావాలంటే ఏం చేయాలని చెప్పి అడిగింది కదా. నాకు అవసరం లేదు, నాకు మీసాలు ఉన్నాయి, గడ్డ ఉన్నాయి, మీకే లేవు. కావాలంటే మీ ముఖాన్ని మీరు చూపెట్టుకోవాలి. నా ముఖం మంచిగా ఉన్నాయి చూడు. ఏ తమ్ముడు ఇది గడ్డ గడ్డ పక్క పెట్టు. ఆయనకైతే గడ్డ, ఆయన మీసాలే రాలే. సో ఇది తెలుసు కదా, మీసాలు కనబడతలేవు. జిమ్కి వచ్చి జిమ్ చేయమంటే మీసాలు రాలే, గడ్డలు అంటారు. మనం గడ్డ రామ్ చరణ్ స్టైల్ మీసాలు మనకు మనకు కూడా వస్తాయి, కాకపోతే టైం పడుతుంది. వచ్చింది మీసాలు. సో ఇక నెక్స్ట్ డే లేట్ చేయకుండా వార్మ్ స్టార్ట్ చేద్దాం. టైం 11:40. 2 వరకు కంప్లీట్ చేయాలి వర్కౌట్. సో అంతే, వార్మ్ తీసుకున్నాం. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది, ఇంటికి పోయి తినాలి. అండ్ జిమ్లో వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ట్రైపాడ్ వచ్చేసి మనది కాదు, వేరే వాళ్ళది. ట్రైపాడ్ వాళ్ళు తీసుకొని వెళ్ళంట. సో మనం కూడా ఒకటి కొనుక్కోవాలి. అది ముచ్చట ఇద్దామని చెప్పి వీడియో ఆన్ చేసిన. ఇంటికి పోయి ఫస్ట్ తిన్న తర్వాత స్నానం చేస్తా, ఇంటికి పోయినది కలుస్తా.
సో ఇట్లా కొంచెం చికెన్ లేదు కాబట్టి ఈరోజు మొత్తం ఎగ్స్తో సరిపెట్టుకుందాం. అండ్ రేపు చికెన్ తెచ్చుకుందాం. బల్క్లో ఒక 1 kg 2 kg జస్ట్ పీస్ తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఒక 4 to 5 days వరకు వస్తుంది అది. అండ్ 5 eggsతో ఆమ్లెట్ వేసుకుంటాను. అది తిన్న తర్వాత కొంచెం కర్డ్తో తింటా. అండ్ ఫైబర్కి కీరా క్యారెట్ ఉన్నది అది. అండ్ ఈరోజు ట్యూస్డే, మనం ట్యూస్డే ఫ్రైడే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాం. సో తినేసి హెడ్ బాత్ పెట్టుకుని నిన్నటి వీడియో ఉన్నది, అది ఎడిట్ చేస్తా. లేకపోతే కొంచెం రెస్ట్ చేసుకుంటా. పక్క ఎడిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మార్నింగ్ ఇప్పుడు ఒకసారి వీడియో అప్లోడ్ చేయలేదు. అది ముచ్చట తిని ఆయిల్ పెట్టుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటా. అండ్ ఈవినింగ్ గ్రౌండ్కి వేసాను, చేస్తే బాత్ చేస్తా, లేకపోతే బాత్ చేసాను గ్రౌండ్కి పోతా. అండ్ అది ముచ్చట వస్తుంది. సరే తర్వాత మాట్లాడతా. ఫస్ట్ తినాలి, మస్తు ఆకలేదు, అసలు ఒక్కలేదు. గుర్తుకొచ్చిన ప్రతి ఒక్కటి వీడియో ఆన్ చేసుకొని చెప్తూనే ఉంటా. చెప్పేటి మాట్లాడదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. సరే సో చెప్పినా కదా ఆయిల్ పెట్టుకోండి, ఈరోజు ట్యూస్డే ఆయిల్ పెట్టుకుంటా అని చెప్పి. అండ్ తినేసి ఆయిల్ పెట్టుకొని వీడియోస్ ఉంటే ఎడిట్ చేసేసిన. అండ్ ఒక రీల్ ఉంటుంది, అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, ఇన్స్టాలో అప్లోడ్ చేసిన. అది కొంచెం బాగుంటుంది అనుకుంటాను. ఆ రీల్ అప్లోడ్ చేసిన అండ్ యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేసిన. అండ్ ఈరోజు నుండి మన వీడియోస్కి సాంగ్స్ పెట్టడం ఇట్లా కట్ అవుతుంది కావచ్చు. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో కూడా. సో అది ముచ్చట. అండ్ ఇప్పుడే స్నానం చేసిన, మా అన్నయ్య కూడా కాల్ చేసిండు. సో గ్రౌండ్ పోవాలి, స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా. 150 అయినా అనుకునే పని అయితే కంప్లీట్ చేయాలి కదా. ప్రస్తుతానికి అయితే మైండ్ సెట్ అట్నే ఉన్నది. సో గ్రౌండ్ పోయి స్టెప్స్ కంప్లీట్ చేస్తా. అండ్ అంతే. అండ్ ఎగ్స్ కూడా ఉన్నాయి, పొద్దున్నే తీసుకొచ్చుకున్నా. యాక్చువల్లీ జిమ్ పోయి వస్తానే ఒక 10 eggs తెచ్చుకున్నా ఈ రోజుకి. సో ఆల్రెడీ అలా 5 అయిపోయినాయి, ఇంకో 5 ఉన్నాయి. దాంతో బాయిల్ చేసుకోవాలి, లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చేసుకోవాలి. ఊకే ఆమ్లెట్ తింటే షెడ్కి వెళ్ళిపోతాం కాబట్టి అది ముచ్చట. గ్రౌండ్ పోతా, ప్రస్తుతానికి అయితే స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటా, గ్రౌండ్లో కలుస్తా. అండ్ డన్. అండ్ చెప్పలేము, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సో అది ముచ్చట, గ్రౌండ్లో కలుస్తా. హలో గైస్. సో ఆల్రెడీ అంటే హెల్త్ యాప్లో చూస్తే 4000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. లెక్కలు చూస్తే మనం గ్రౌండ్లో 10K కంప్లీట్ చేయాలి కాబట్టి 14,000 ఇక్కడ ఆపేయాలి. సో ఏమైతుందో చూద్దాం. అండ్ ఇలా ఇద్దరు వచ్చిన వాకింగ్కి. కృష్ణ అన్న కొంచెం వేరే పని మీద పోయిండు అండ్ ఆగిండు. ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. ఒకటి అనుకున్నప్పుడు దాన్ని స్టిక్ అయి ఉండాలి. వస్తే వస్తాడు, లేకపోతే లేదు. సో ఇద్దరం అయితే వాకింగ్కి వచ్చినాం. టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఏ టైం అయితే తెలియదు. అది ముచ్చట. అండ్ అంతే, ఇంటి మీద కలుస్తా. చెప్పినా కదా లైట్ గురించి. ఫ్రిడ్జ్లో 5 eggs ఉన్నాయి, అతోని ఏదైనా ఒకటి చేసుకొని తింటే సరిపోతుంది. ఇంటి మీద కలుస్తా. అని అలా వెదర్ కూడా మస్తు కూల్ ఉన్నది. ఏం చెప్తావా అన్నయ్య? డూ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్. అట్లా ఇప్పటివరకు ఒక్క వీడియోలో కూడా నేను చెప్పలే, కానీ మా అన్నయ్య చెప్పిండు. మా అన్నయ్య చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ పెంచుతాను, మనం డే బై డే కంటెంట్ పెంచుతాను. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకసారి ఫస్ట్ బ్లాగ్లో పోయి నా ఫేస్ కండిషన్ చూడండి, ఇప్పుడు నా ఫేస్ కండిషన్ చూడండి. చేంజ్ అవుతుంది, అఫ్కోర్స్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే చింతపులు చేస్తాను మన బాడీని మొత్తం రోజుకి. చేంజ్ అయింది అనుకుంటాను. చేంజ్ అయింది. The difference is appearing in first video and last video. You have to go and see. ఇంగ్లీష్ ఏంట్రా? అలా ఉండాలి లేండి సార్. సో చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే చింతపండు చెప్తాను మన బాడీని కాబట్టి. అంతే. సో గ్రౌండ్ వేసేసరికి, గ్రౌండ్ ఇంటికి వచ్చేసరికి 12K స్టెప్స్ ఏమో కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అప్పటికే వాచ్మెన్ వాళ్ళు గ్రౌండ్ లీవ్ చేయాలి, పోలీస్ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిళ్ళు. సో అప్పటికే ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ ఇంటి దాకా వచ్చేసరికి 12K స్టెప్స్ అయిపోయినాయి. అండ్ ఫేస్ వాష్ చేసుకున్నా, లోపలికి వచ్చిన. అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటానా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 సరిపోతాయి. రేపు ఎట్లా మనకి మళ్ళీ చికెన్ వస్తుంది కాబట్టి అంతే, రేపటి నుండి మనం చికెన్ స్టార్ట్ చేస్తాం. అంటే స్టార్ట్ చేసినా కానీ స్టాక్ అయిపోయి ఉండే, రేపు కొంచెం బల్క్ స్టాక్ వస్తే అది నేను చెప్దాం అనుకున్నది.
ఇటుదిప్పు అయితే ముచ్చటైతే అది. అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటారు, ఆమ్లెట్ వేసుకుంటారు. ఎందుకంటే పొద్దుగాల ప్రీ వర్కౌట్కి బ్రెడ్ ఆమ్లెట్, మధ్యాహ్నం ఆమ్లెట్, సాయంత్రం కూడా ఆమ్లెట్ అయితే మనం షెడ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు బాయిల్ చేసుకుంటాను. అండ్ కర్డ్ ఉన్నది, ఈరోజు క్యాబేజీయో కాలీఫ్లవర్ కర్రీ వండుతారు ఇంట్లో. ఈ కొంచెం అన్నం ఆ కర్రీ 5 బాయిల్డ్ ఎగ్స్ తినేస్తే సరిపోతుంది అనుకుంటాను. అండ్ అంతే, ప్రస్తుతానికి అయితే ముచ్చట అంతే. అండ్ రేపు ఇంకొక క్రేజీ రీల్ వస్తుంది. బ్లాగ్స్ బోరింగ్ ఉన్నా, మీకు రీల్స్ బోరింగ్ ఉండవు. రేపటికి వెళ్ళి మనం దుమ్ము లేపుతాం. సో అది ముచ్చట. ఉంటా, బాయ్, సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.